ఆల్ వెల్కమ్ టు LTX క్లాసెస్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి చేస్తూ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ మీద మీకు కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది సంక్రాంతి సెలబ్రేషన్స్ నుండి మన LTX క్లాసెస్ వాళ్ళు ఫ్లాట్ 12,000 రూపీస్ అనేది ఆఫ్ ప్రొవైడ్ చేస్తూ 48,000 రూపీస్కి మీకు కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే 48,000కి మీకు ఏమేమి రాబోతున్నాయో తెలుసా? జనరల్ స్టడీస్ ప్లస్ CSAT, NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ అండ్ అలానే మీరు యూపీఎస్సీ కాకుండా ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఇంకే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నా వాటికి కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు కొత్త బ్యాచెస్ అనేవి మన LTX క్లాసెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో ఇమ్మీడియట్లీ జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే మీకు దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ అండ్ ఈ ఫీ ఆఫర్ అనేది కూడా మీకు సంక్రాంతి సెలబ్రేషన్స్ లో ప్రొవైడ్ చేస్తున్నందుకు గాను కేవలం 15th January వరకు మాత్రమే ఉండబోతుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇప్పుడు మన సంక్రాంతి సెలబ్రేషన్స్ లోని NCERT ఫౌండేషన్ క్లాస్ 6 నుండి క్లాస్ 12 వరకు కూడా యూపీఎస్సీకి రిలేటెడ్ ప్రతి ఒక్కటి కూడా లైక్ జోగ్రఫీ కానీ హిస్టరీ కానీ పాలిటీ కానీ అలాగా మీకు ఇప్పుడు మన ఎన్వైర్న్మెంట్ కవర్ చేస్తున్నాం, ఎన్వైర్న్మెంట్ థింగ్స్ కానీ అలాగన్నీ కూడా మీకు కవర్ చేస్తారనమాట. అయితే ప్లాన్ అనేది మీకు 999 రూపీస్ తోటే స్టార్ట్ అవడం జరుగుతుంది. అది మీరు ఎలా కావాలనుకుంటే సో 3 months కావాలా, 6 months కావాలా, అలాగే మీకు ప్లాన్ ఉంటుంది. అండ్ అలానే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ కావాలనుకుంటే ఇప్పుడు 1 year ఫీ అనేది మీరు కట్టి లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ తెచ్చుకోవచ్చు అనమాట. అదే 4,999. అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా NCERT కోర్సులను జాయిన్ అయిపోయే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే డూ రిమెంబర్ దట్ యూపీఎస్సీకి వచ్చేసరికి కానీ ఏ ఎగ్జామ్కైనా సరే మనకు ఒథెంటిక్ సిలబస్, ఒథెంటిక్ సోర్స్ వచ్చేసరికి NCERT. దాంట్లోని మీకు బేసిక్స్ అనేవి చాలా క్లియర్గా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాతే మనం స్టాండర్డ్ బుక్స్ అనేది చదవగలం కాబట్టి. అండ్ ఈ ఫీ ఆఫర్ వచ్చేసరికి కేవలం మీకు 15th January వరకు మాత్రమే ఉండబోతుంది. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో మనం యాక్చువల్లీ ఇప్పుడు NCERT ఎన్వైర్న్మెంట్ టాపిక్స్ అనేవి కవర్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ నేను వచ్చేసరికి మీకు ఇకాలజీ అనేది కవర్ చేస్తున్నాను. ఈ ఇకాలజీలోని ఆల్రెడీ మనకి బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ గురించి మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డీకంపోజిషన్ అంటే ఏంటి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ లీచింగ్ అంటే ఏంటి, ఆర్ అదర్వైజ్ ఇంకా మనకి న్యూట్రియన్ సైక్లింగ్ అంటే ఏంటి, అండ్ అలానే ఎనర్జీ ఫ్లో అంటే ఏంటి, అండ్ అలానే ప్రొడక్షన్ ఆర్ ప్రొడక్టివిటీ అంటే ఏంటి, దీంట్లోని నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి, గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి, ఎక్సెట్రా ఇలాంటివన్నీ కూడా మనం నిన్నే టర్మినాలజీస్ అనేవి చూసాము. వాటి మీనింగ్స్ కూడా ప్రొడక్టివిటీ అంటే ఏంటి, ప్రొడక్షన్ అంటే ఏంటి, కెపాసిటీ ఏంటి, ఎక్సెట్రా. అండ్ అలానే బయోస్ఫియర్ అంటే ఏంటి, ఎకోసిస్టమ్ అంటే ఏంటి, అక్వాటిక్ అంటే ఏంటి, టెరెస్ట్రియల్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ చూసాం. ఎవరైనా సరే ఈరోజు ఫస్ట్ వీడియో కింద చూస్తున్నట్లయితే మాత్రం ఆల్రెడీ బేసిక్స్ అనేవి నిన్న మీకు కవర్ చేయడం అనేది జరిగింది. సో దీనికి ప్రీవియస్ క్లాస్ అనేది ఉంది, అది కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఈ రోజు మనం వచ్చేసరికి నిన్న ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్ అనేది డిస్కస్ చేస్తూ మనం క్లోజ్ చేసేయడం అనేది జరిగింది. సో దానికి కంటిన్యూషన్ ఈరోజు నేను మీకు కవర్ చేస్తాను. బట్ దానికంటే ముందు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హియర్ మీరు ఒకవేళ ఎందుకంటే నిన్న మీకు గుర్తున్నానంటే ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ అని, సెకండ్ ట్రాఫిక్ లెవెల్ అని చెప్పేసి ఒక ఆర్డర్ అనేది, ఒక స్ట్రాటిఫికేషన్ అనేది చేసుకోవడం అనేది జరిగింది, ఆ లేయర్స్ అనేవి. సో అది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రూపంలో పెట్టడం జరిగింది. సన్ అంటే మనం చెప్పుకున్నాం కదా, టెరెస్ట్రియల్ కానీ లేదా అక్వాటిక్ ఎకోసిస్టమ్కి కానీ అసలు ఫస్ట్ ఎనర్జీ సోర్స్ అనేది ఎక్కడి నుండి వస్తుంది? సన్ నుండి మనకు ఆ సోర్స్ అనేది వస్తుంది. అలా సన్ నుండి ఆ హీట్ అనేది ప్లాంట్స్ అనేవి ఎనర్జీ కింద తీసుకొని అవి ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. అందుకే వీటిల్ని మనం ఏమని చెప్పేసి అంటాము? ఆటోట్రోఫ్స్ అని అంటాము.
ఎందుకంటే ఇవి ఫుడ్ కోసం అని చెప్పేసి ఎవరి మీద డిపెండ్ అవ్వవు. సన్ ఎనర్జీ, వైటమిన్స్, న్యూట్రియన్స్ అండ్ తర్వాత ఈ ఫోటోసింథసిస్ అనేది చేసుకొని ఫుడ్ అనేది అదే ప్రిపేర్ చేసుకుంటుంది. అందుకే వీటిల్ని ఆటోట్రాఫ్స్ అని చెప్పేసి అంటారు. వీటి మీద మిగతా ఆర్గానిజమ్స్ అనేవి డిపెండ్ అవుతాయి. అందుకే మిగతా వాటిల్ని మనం ఏమని అంటాము, హెటిరోట్రాఫ్స్ అని చెప్పేసి అంటాం. ఆ పదాలు మనం నిన్నే డిస్కస్ చేసుకున్నాం. దీని దగ్గర నుండి ప్లాంట్స్ నుండి ఇదిగోండి ఇలా వానపాములు, లేకపోతే గొంగలి పురుగులు ఇలావన్నీ తింటాయి, హెర్బివోర్స్. అండ్ వీటి మీద డిపెండ్ అయ్యే వాటిల్ని ఈ పిచ్చుకలు, పిట్టలు ఇవి ఉంటాయి కదా, వాటిల్ని థర్డ్ ట్రాఫిక్ లెవెల్ ఆర్ సెకండరీ కన్స్యూమర్స్ అని చెప్పేసి అంటారు. అండ్ వీటిల్ని గద్దలు అలాంటివి తింటూ ఉంటాయి అనమాట, ఈగల్స్ లైక్. ఓకే, వాటిల్ని అందుకే మనం ఈదర్ టాప్ కార్నివోర్స్ ఆర్ ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్ అని చెప్పేసి అంటామన్నమాట. అండ్ ఇవి చనిపోయిన తర్వాత అవి డెడ్ బాడీస్ మీద ఫీట్ అవుతాయి. అవే మనకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగై లేకపోతే ఇలాంటి ఆర్గానిజమ్స్ అనేవి. దాన్నే మనం అందుకే వీటిల్ని సాప్రోట్రాఫ్స్ అని కూడా అంటాం. అంటే డీకంపోజిషన్ జరుగుతుందన్నమాట. సో ఇలానే ఇక్కడ సన్ తాలూకా ఎనర్జీ నుండి సాప్రోట్రాఫ్స్ వరకు కూడా ఎనర్జీ రావడం జరిగింది. అందుకే దీన్ని ఎనర్జీ ఫ్లో అని చెప్పేసి అంటారు. అది కూడా త్రూ డిఫరెంట్ ట్రాఫిక్ లెవెల్స్. అండ్ మనం ఏది చెప్పుకుంటున్నాం, మనం టెర్రెస్ట్రియల్ అని చెప్పేసి అంటాం. టెర్రెస్ట్రియల్ అంటే అర్థం ఏంటి, ల్యాండ్ పైన ఉండేదాన్ని. ఓకేనా. సో నెక్స్ట్ మనం వచ్చేసరికి ఏంటి అంటే ఈ ఇకలాజికల్ పిరమిడ్ అంటే ఏంటి అనేది చూద్దాం. అంటే యాక్చువల్లీ అంటే ఇకాలజీలోనే మనకి డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయి. ఒక్కొక్కటి మనం నేర్చుకుంటున్నాం కదా. ఫస్ట్ మనం ప్రొడక్టివిటీ గురించి నేర్చుకున్నాము, ఆ తర్వాత డీకంపోజిషన్ గురించి నేర్చుకున్నాము, ఆ తర్వాత ఎనర్జీ ఫ్లో గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి మనం ఏంటి అంటే ఈ ఇకలాజికల్ పిరమిడ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో మనకి కామన్ గా ఈ పిరమిడ్ తాలూకా షేప్ అనేది ఎలా ఉంటుందో తెలుసు. ఈ మమ్మీస్ అవన్నీ కూడా చూసే ఉంటారు కదా. సో దట్ ఈస్ ద షేప్ ఆఫ్ పిరమిడ్. అది ఇకాలజీలో అంటే ఎన్వైర్న్మెంట్ లో ఉండేదాన్ని ఇకలాజికల్ పిరమిడ్ అని చెప్పేసి అంటామన్నమాట. అయితే ఈ పిరమిడ్ తాలూకా బేస్ అనేది ఎలా ఉంటుంది, బ్రాడ్ గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్. అండ్ నారో వచ్చేసరికి ఎపెక్స్ లెవెల్, అంటే ఈ టాప్ లెవెల్కి వచ్చేసరికి నారో అయిపోయి ఈ బాటమ్ లెవెల్లోని బ్రాడ్ ఉండే ఒక పిక్చర్ని పిరమిడ్ కింద చెప్పుకుంటాం అనమాట. ఓకే. సో అది ఫుడ్లో కానీ, ఎనర్జీ రిలేషన్షిప్లో కానీ, లేకపోతే ఏ ఆర్గానిజమ్స్కి మధ్య ఇంటర్లింక్ కానీ ఏది ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా ఈ పిరమిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, డిఫరెంట్ ట్రాఫిక్ లెవెల్స్ అని. అయితే ఒకవేళ మనం ఈ రిలేషన్షిప్ని ఎన్ని విధాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒకటి నెంబర్, అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అనేవి ఎంత నెంబర్ ఉన్నాయి, హెర్బివోరస్ అనేది ఎన్ని నెంబర్ ఉంది, అలానే వాటి మీద డిపెండ్ అయిన ప్రైమరీ కన్స్యూమర్స్, సెకండరీ కన్స్యూమర్స్, టెరిషరీ కన్స్యూమర్స్ ఆర్ టాప్ కార్నివోరస్ వాటి నెంబర్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఎకలాజికల్ పిరమిడ్ అనేది గీస్తాం. అలానే బయోమాస్, ఎంత ఎనర్జీ సన్ నుండి ప్లాంట్స్ కి వస్తుంది, ప్లాంట్స్ నుండి ప్రైమరీ కన్స్యూమర్స్ కి అండ్ సెకండరీ కన్స్యూమర్స్ కి ఎంత వస్తుంది ఏంటి అనేది ఇంపార్టెంట్. ఆర్ ఎనర్జీ అన్నమాట, ఎంత ఎనర్జీ రిలీజ్ చేస్తున్నాయి అనేది. అయితే వీటి తాలూకా బేస్ అనేది ఆ ప్రొడ్యూసర్స్ కానీ, ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ కానీ, టెరిషరీకి వచ్చేసరికి టాప్ లెవెల్ కన్స్యూమర్ కానీ ఎంత అనేది చూపిస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. అయితే మనం ఏ బేసిస్ అనుకున్నాం, 3 ఇకలాజికల్ పిరమిడ్స్ అనేవి ఉంటాయి. ఒకటి బయోమాస్ అండ్ ఇంకొకటి పిరమిడ్ ఆఫ్ నెంబర్, ఇంకోటి వచ్చేసరికి ఎనర్జీ అనమాట. సో ఇప్పుడు చూద్దాము. ఒకవేళ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ కానీ తీసుకుంటే ఇది నెంబర్ పిరమిడ్ అనమాట. దిస్ ఈస్ నెంబర్ పిరమిడ్, ఎందుకంటే నెంబర్స్ బేసిస్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఇకలాజికల్ పిరమిడ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఎందుకు, బేస్ అనేది బ్రాడ్ అండ్ నారో వచ్చేసరికి టాప్ లో. అయితే ఇదేంటి, ప్రైమరీ ప్రొడ్యూసర్స్, సన్ తాలూకా ఎనర్జీ మీద డిపెండ్ అయ్యేవి. ఇవి ప్లాంట్స్ కింద చెప్తాం. టోటల్ ప్లాంట్స్ అనేవి మనకి ఎన్ని ఉన్నాయి, సంథింగ్ 58,42,000. ఆ తర్వాత వీటి మీద డిపెండ్ అయ్యే నెంబర్ కేవలం 7,08,000. అండ్ వీటి మీద డిపెండ్ అయ్యేవి కేవలం 3,54,000. అండ్ వీటి మీద డిపెండ్ అయ్యేవి కేవలం 3 నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అనమాట, టెరిషరీ కన్స్యూమర్స్ అంటారు.
ఎందుకంటే ఇప్పుడు చూడండి గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్కి వచ్చేసరికి ప్లాంట్స్ మీద కౌ నెంబర్ రెడ్యూస్ అయిపోతుంది, కౌ మీద డిపెండ్ అయ్యేవి ఇంకా నెంబర్ రెడ్యూస్ అయిపోతుంది, అట్లా ఒక్కొక్కటి రెడ్యూస్ అయిపోతుంది. టాప్ కార్నివర్స్ ఈరోజు పులులు సింహాలు ఎంత ఉన్నాయి నెంబర్. సో అందుకే ఆ నెంబర్ బట్టి పిరమిడ్ గీస్తే మనం ఏమంటాము, పిరమిడ్ నెంబర్ పిరమిడ్ అని చెప్పేసి కూడా అంటాం అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం తీసుకుంటే బయోమాస్ అనమాట. ప్లాంట్స్ వచ్చేసరికి వాటి తాలూకా డ్రై వెయిట్ అనేది 809 kgs అనమాట. అలాగా వీటి మీద డిపెండ్ అయ్యే ఆర్గానిజమ్స్ కి కేవలం 37, ఆ తర్వాత 11, 1.5 అలా చూసారా రెడ్యూస్ అయిపోతుంది అనమాట. అందుకే ఈ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అనేది చాలా బయోమాస్ హయ్యర్ ట్రాఫిక్ లెవెల్స్ కి వచ్చేసరికి ఎంత డిఫరెన్స్ చూడండి. 809 కి 37 కి ఎంత డిఫరెన్స్, 37 కి 11 కి 11 to 1.5. దట్ ఈస్ సచ్ ఏ డ్రాస్టిక్ రిడక్షన్ అనమాట. సో దిస్ షోస్ దాట్ బయోమాస్ అనేది ఎంత రెడ్యూస్ అయిపోతుంది టాప్ లెవెల్కి వచ్చేసరికి. ఓకే, అండ్ అలానే ఇక్కడ ఫైటోప్లాంక్టన్స్ అంటే ఎక్వాటిక్ కానీ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కన్స్యూమర్స్ అండ్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్, ప్లాంట్స్ కంటే వీటి మీద డిపెండ్ అయ్యేవి ఎక్కువ అనమాట. అది మనం అందుకే బయోమాస్ అనేది. సో నేను ఇక్కడ రాస్తాను మీకు, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. బయోమాస్ పిరమిడ్ మనకు వచ్చేసరికి టెర్రెస్ట్రియల్లో స్టాండర్డ్ పిరమిడ్ అనేది ఉంటుంది, స్టాండర్డ్ పిరమిడ్. వేరాస్ అక్వాటిక్ వచ్చేసరికి ఏం జరుగుతుంది, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్వర్టెడ్ పిరమిడ్. ఎందుకంటే ప్లాంట్స్ అనేవి నెంబర్ తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఫైటోప్లాంక్టస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గే కానీ, అలాంటివన్నీ నెంబర్ తక్కువ. వాటి మీద ఫీడ్ అయ్యే ఫిష్ నెంబర్ అనేది చాలా ఎక్కువ. అందుకే ఇది రివర్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, రివర్స్ పిరమిడ్ ఆర్ అదర్వైజ్ ఇన్వర్టెడ్ పిరమిడ్ అని కూడా అంటారు. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఎనర్జీ బేసిస్ అనమాట. ఎంత ఎనర్జీ అనేది తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అనేవి 10,000 జౌల్స్, లేదా నెక్స్ట్ వీటి మీద డిపెండ్ అయ్యేవి 1000, తర్వాత 100, తర్వాత 10 జౌల్స్. అందుకే వీటిల్ని కూడా మనం ఎనర్జీ పిరమిడ్ అనేది కూడా స్టాండర్డ్ పిరమిడ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఎనీ క్యాలిక్యులేషన్ ఈ ఎనర్జీ కంటెంట్కి వచ్చేసరికి అనమాట బయోమాస్ కానీ నంబర్స్ కానీ ఇవన్నీ కూడాను వేరియస్ ట్రాఫిక్ లెవెల్స్లోని మనం తీసుకుంటాం అనమాట. అన్ని ఆర్గానిజమ్స్ అంటే ఇప్పుడు ఏదో ఒక్క ట్రాఫిక్ లెవెల్లో కౌ మాత్రమే తీసుకుంటాను లేదా జిరాఫీ మాత్రమే తీసుకుంటానని కాదు, అన్ని ఆర్గానిజమ్స్ తాలూకా బయోమాస్ కానీ నెంబర్ కానీ ఎనర్జీ కానీ క్యాలిక్యులేషన్ తోటి ఇస్తామన్నమాట. ఓకే, ఎందుకంటే మనం ఓన్లీ కొంతమందిని మనం తీసుకుంటే ఎప్పుడు కూడా జనరలైజేషన్ అనేది మనం చేయలేమన్నమాట. అండ్ కొన్నిసార్లు కొన్ని గివెన్ ఆర్గానిజమ్స్ అనేవి 1 ట్రాఫిక్ లెవెల్ కంటే ఇంకొక అవి ఎక్కువ ఉండి కూడా ఉండొచ్చు, నెంబర్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే అవి 2 లెవెల్స్ లో కూడా ఉండొచ్చు. అవి హెర్బివోరస్ అండ్ ఆల్సో అలానే కార్నివోరస్ ఉండొచ్చు, అట్లా కూడా ఉంటాయి అన్నమాట. అందుకే one must remember ట్రాఫిక్ లెవెల్ రిప్రజెంట్స్ ఏ ఫంక్షనల్ లెవెల్, నాట్ ఏ స్పీషీస్ యాజ్ సచ్. అంటే ఎప్పుడు కూడా అది చేసే ఫంక్షన్ బట్టి మనం ట్రాఫిక్ లెవెల్ అనేది కేటగరైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యేవి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కన్స్యూమర్స్ మీద డిపెండ్ అయ్యేవి, ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ కన్స్యూమర్స్ మీద డిపెండ్ అయ్యేవి. అంతేకాని ఇది గ్రాస్, ఇది రైస్ తాలూకాది, ఇది ఆ తర్వాత ఇది ఈగల్ జాతి, లేకపోతే అది లయన్ జాతి, అలా స్పెసిఫికేషన్ అనేది మనం ఇవ్వం, జనరలైజేషన్ అనేది చేస్తామన్నమాట. అయితే ఒక గివెన్ స్పీషీస్ అనేది మోర్ దెన్ 1 ట్రాఫిక్ లెవెల్లో కూడా సేమ్ ఎకోసిస్టంలో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్పారో అనేది ప్రైమరీ కన్స్యూమర్, అవి సీడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ పీస్ కానీ తినేటప్పుడు. అండ్ సెకండరీ కన్స్యూమర్ ఎప్పుడైనా ఇన్సెక్ట్స్ కానీ వర్మ్స్ కానీ తినింది అంటే. సో స్పారో అనేది పిచ్చుకుంటుంది కదా, పిచ్చుక చిన్న చిన్న నట్స్ అవి కూడా తింటుంది. అండ్ అలానే ఇన్ఫాక్ట్ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ చీమల్ని కానీ అట్లా కూడా తింటుంది. అందుకే ఇట్ ఈస్ బోత్ ఏ ప్రైమరీ కన్స్యూమర్ అండ్ ఆల్సో సెకండరీ కన్స్యూమర్. అందుకు 2 ట్రాఫిక్ లెవెల్స్ లో కూడా ఉంటుంది. అందుకే స్పీషీస్ ఎప్పుడు మనం చెప్పాం, వేటి మీద ఏవి డిపెండ్ అవుతున్నాయి అనే నెంబరే మనం ఇస్తామన్నమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎకోసిస్టమ్స్ లోని ఆల్ ద పిరమిడ్స్ ఆఫ్ నెంబర్ కానీ ఎనర్జీ కానీ బయోమాస్ కానీ అప్రైట్ అనమాట. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళే ఎక్కువ.
మేడం ఇంతకీ ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు? నేను ఆల్రెడీ చెప్పాను, ప్లాంట్స్ ఆర్ నథింగ్ బట్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే సన్లైట్ ని తీసుకొని ఫుడ్ ఆర్ ఎనర్జీ అనేది అన్నిటికీ కూడా మన ఎన్వైరన్మెంట్ లో ఎకలాజీలో ఇచ్చేది ఎవరు? ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లాంట్స్. Okay, and biomass than the herbivores, and herbivores is more in number and biomass than the carnivores. Also energy at a trophic level వచ్చేసరికి more than a higher level. ఓకే, హయ్యర్ లెవెల్కి వచ్చేసరికి అది ఎనర్జీ అవనియండి, బయోమాస్ అవనియండి, నెంబర్ అవనియండి రెడ్యూస్ అయిపోతూ ఉంటాయి. బికాజ్ అన్నిటికంటే ఎక్కువ ప్లాంట్స్, అన్నిటికంటే తక్కువ కార్నివోరస్ కాబట్టి. అండ్ అయితే కొన్నిసార్లు ఎక్సెప్షన్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రీస్ తీసుకున్నాం అనుకోండి, ఒక బిగ్ ట్రీలోని ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి? అలాంటివి జనరలీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వాట్ కైండ్ ఆఫ్ పిరమిడ్ వుడ్ యూ గెట్? ఓకే, now ఇంకోటి ఏంటంటే స్మాల్ బర్డ్స్ డిపెండింగ్ ఆన్ ద ఇన్సెక్ట్స్, ఆల్సో ద నెంబర్ ఆఫ్ లార్జర్ బర్డ్స్ ఈటింగ్ ద స్మాలర్. ఇవాళ డిఫరెంట్ ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. ఇందాక కూడా మనం తీసుకుంటే బయోమాస్ లోని మనం ఎక్వాటిక్ తీసుకున్నాం. ఎక్వాటిక్ వచ్చేసరికి ఎలా వచ్చేసింది? ఇన్వర్టెడ్ పిరమిడ్ అనేది రావడం జరిగింది. ఓకేనా? సో ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అనేది కూడా ఇన్వర్టెడ్ బికాస్ ద బయోమాస్ ఆఫ్ ఫిషెస్ ఫార్ ఎక్సీడ్ ద ఫైటోప్లాంక్టన్. చెప్పాను కదా ఆల్రెడీ. ఎందుకంటే ఫిష్ తాలూకా నెంబర్ కానీ బయోమాస్ కానీ చాలా ఎక్కువ కంపేర్ టు ఫైటోప్లాంక్టన్స్ కానీ ఆల్గే కానీ ఎట్సెట్రా. అండ్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎప్పుడూ కూడా అప్రైట్ అండ్ ఎప్పుడూ కూడా ఇన్వర్టెడ్ అనేది ఉండదు. బికాజ్ ఎనర్జీ ఫ్లో అనేది ఎప్పుడూ కూడా ఒక ట్రాఫిక్ లెవెల్ నుండి ఇంకొక ట్రాఫిక్ లెవెల్కి వచ్చేసరికి ఎప్పుడు రెడ్యూస్ అవుతుంది కానీ ఇంక్రీజ్ అవ్వదు. అండ్ సమ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ లాస్ట్ యాజ్ హీట్ అట్ ఈచ్ స్టెప్. అది ఏ రూపంలోని పోతుందంట? హీట్ రూపంలోని పోతుంది. అందుకే అది ఎప్పుడు కూడా అప్రైటే ఉంటుంది, అంటే స్టాండర్డ్ పిరమిడే ఉంటుంది అనమాట. అండ్ ఈచ్ బార్ ఇన్ ద ఎనర్జీ పిరమిడ్ ఇండికేట్స్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రెసెంటేజ్ ఈ ట్రాఫిక్ లెవెల్ అనమాట. ఒక పర్ యూనిట్ ఆఫ్ ఏరియాకి ఎంత ఎనర్జీ అనేది ఉండింది అనేది రిప్రజెంట్ చేస్తుంది ఈచ్ బార్లోనమాట. ఓకేనా? అండ్ అలానే దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ కూడా అనమాట ఎకలాజికల్ పిరమిడ్స్కి. ఎందుకు అంటే కొన్నిసార్లు ఇందాక మనం స్పారో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు ఒక సేమ్ స్పీషీస్ అనేది ఒకటి కంటే ఎక్కువ ట్రాఫిక్ లెవెల్స్లో కూడా ఉండే స్కోప్ ఉంటుందన్నమాట. అందుకే సింపుల్ ఫుడ్ చైన్ అలాంటిది ఎప్పుడు కూడా అసలు ఎగ్జిస్ట్ అయ్యి ఉండదు. బట్ ఏంటి అంటే మనం ఫుడ్ వెబ్ కోసం అలాంటివన్నీ తీసుకుంటాం ఫర్ అవర్ అండర్స్టాండింగ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ సాప్రోఫైట్స్. మేడం సాప్రోఫైట్స్ అంటే ఏంటి? సాప్రోఫైట్స్ అంటే అర్థం ఏంటి? డెడ్ బాడీస్ మీద డిపెండ్ అయ్యేవి, ఫీడ్ అయ్యేవి, ఆర్ నాట్ గివెన్ ఎనీ ప్లేస్ ఇన్ ఇకలాజికల్ పిరమిడ్. ఎందుకంటే మనం ఎక్కడైనా కన్సిడర్ చేసామేంటి? సాప్రోట్రాఫ్స్ ని మనం ఎక్కడ కన్సిడర్ చేయలేదు. ఓన్లీ ఆటోట్రాఫ్స్ అండ్ హెటెరోట్రాఫ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాము. దట్ టు ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ కన్స్యూమర్స్ అని చెప్పేసి. ఈవెన్ దో దే ప్లే వైటల్ రోల్ ఇన్ ద ఎకోసిస్టమ్. ఎందుకంటే దే ఆర్ ద, నిజం చెప్పాలంటే దే ఆర్ ద క్లీనర్ యానిమల్స్ ఆర్ ఇన్సెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. అవి లేవంటే డెడ్ బాడీస్ అలానే ఉండిపోతాయి. ఫీడ్ చేస్తున్నాయి కాబట్టి యాక్చువల్లీ ఎప్పటికప్పుడు అన్ని కూడా పోతున్నాయి అనమాట. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ పిరమిడ్. పిరమిడ్కి వచ్చేసరికి మనకి బేసికల్లీ ఎన్ని పిరమిడ్స్ అనేవి ఉన్నాయి? నెంబర్ పిరమిడ్, ఎనర్జీ పిరమిడ్, బయోమాస్. అండ్ ఈ రెండు వచ్చేసరికి మనకి బోత్ ఆల్వేస్ అప్రైటే ఉంటాయి, అంటే స్టాండర్డ్. కానీ బయోమాస్ వచ్చేసరికి మనకి ఎలా క్లాసిఫై చేస్తాము? ఒకటి టెర్రెస్ట్రియల్, ఇంకొకటి ఎక్వాటిక్. టెర్రెస్ట్రియల్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? అప్రైట్. వేరాస్ ఎక్వాటిక్ అనేది ఎలా ఉంటుంది? ఇన్వర్టెడ్. ఇన్వర్టెడ్ అంటే అర్థం ఏంటి? ఇట్లా రివర్స్ ఉంటుంది, పైన బ్రాడ్ ఉంటుంది, కింద నారో ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా పిరమిడ్స్ అనేవి క్లాసిఫై చేస్తామన్నమాట. నౌ వీ షల్ సీ ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇకలాజికల్ సక్సెషన్. ఇకలాజికల్ సక్సెషన్ అంటే అర్థం ఏంటి? సింప్లీ మీకు చెప్పాలి అనుకుంటే ఇప్పుడు మనకి తాతయ్యల నుండి డాడీస్ నుండి పిల్లలు నుండి వాళ్ళ పిల్లలు అలా లీనియేజ్ అనేది కంటిన్యూ అవుతుంది కదా. అలాగే ఎకాలజీ అనేది కూడా. ఎందుకంటే ఎర్త్ అనేది ఎప్పుడు వచ్చింది? అప్పటి నుండి ఇప్పటిదాకా ప్రాణులు అలా ఉంటున్నాయంటే దాని అర్థం ఏంటి? అలా కంటిన్యూ అవుతుందనే కదా అర్థం. ఆ కంటిన్యూషన్నే మనం సక్సెషన్ కింద మనం చెప్తాం అనమాట. అయితే ఈకాలజీ సక్సెషన్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఎలా సక్సీడ్ అవుతుంది, ఎలా వెళ్తుంది అనేది ఈ పర్టికులర్ టాపిక్లో చూస్తామన్నమాట. సో
అయితే అన్ని తాలూకా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కమ్యూనిటీస్ తాలూకాది ఏంటి అంటే కాంపోజిషన్ ఇంకా స్ట్రక్చర్ అనమాట. ఈ రెండు కూడా అలా చేంజ్ అవుతూనే ఉంటాయి అనమాట. ఎందుకు? ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్తాను. అందరూ కూడా చాలా వరకు కూడా గాడ్జిలాస్, డైనోసార్స్ ఈ మూవీస్ అనేవి చూసే ఉంటారు. అవి ఒకప్పుడు కాలంలో ఉండేవి. ఇప్పుడు డైనోసార్స్ని కానీ గాడ్జిలాస్ని కానీ మనం చూస్తున్నామా? చూడట్లేదు, రైట్? మూవీస్లో ఉంటున్నాయి అంతవరకే. ఎందుకు? చేంజ్, ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ చేంజ్ అవుతున్నప్పుడు ఆ టెంపరేచర్స్ని, ఆ హీట్ని అవి ఏంటంటే అడాప్ట్ చేసుకోలేవన్నమాట. సో చార్ల్స్ డార్విన్ థియరీ అనేది ఉంది కదా, ఏంటి? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఎవరైతే ఎన్వైరన్మెంట్కి ఫిట్ అయి ఉంటారో వాళ్ళే కంటిన్యూ అవుతారు. సో అలాగా పాపులేషన్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. నెంబర్ కానీ లేదు అంటే ఎటువంటి టైప్ ఆఫ్ స్పీషీస్ అనేవి ఉంటున్నాయి బికాస్ ఆఫ్ ద బేసిక్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ బట్టి, క్లైమేటిక్ కండిషన్స్ బట్టి. అండ్ ఈ ఆర్డర్ అనేది ఈ చేంజ్ అనేది ఆర్డర్ ఇంకా సీక్వెన్షియల్ అనమాట. అండ్ ప్యారలల్ విత్ ద చేంజెస్ ఇన్ ద ఫిజికల్ ఎన్వైరన్మెంట్. మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ బేసిస్ బట్టి చేంజ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ మొత్తానికి ఎండింగ్కి వచ్చేసరికి ఒక నియర్ ఈక్విలిబ్రియం కండిషన్ అనేది వస్తుంది. అండ్ తర్వాత దాన్నే ఆ పర్టికులర్ థింగ్నే క్లైమాక్స్ కమ్యూనిటీ అని కూడా అంటారనమాట. సో గ్రాడ్యువల్లీ అండ్ ఫెయిర్లీ ప్రెడిక్టబుల్ చేంజ్ ఇన్ ద స్పీషీస్ కంపోజిషన్ ఆఫ్ అంటే ఒక గివెన్ ఏరియా ఈస్ కాల్డ్ యాజ్ ఇకోలాజికల్ సక్సెషన్. అంటే నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఎలా జరుగుతుంది, ఎన్ని ఉండబోతున్నాయి, ఏంటి ఉండబోతున్నాయి అని మనకి ఒక పర్టికులర్ ఏరియాలోని ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకు తెలిసేదాన్ని ఇకోలాజికల్ సక్సెషన్ అని చెప్పేసి అంటామన్నమాట. అయితే కొన్ని సక్సెషన్స్ వచ్చేసరికి ఏంటి అంటే కొన్ని స్పీషీస్ అనేవి కాలనైజ్ చేస్తాయన్నమాట. అండ్ వాళ్ళ తాలూకా నెంబర్ అనేది న్యూమరైజ్ అయిపోతుంది. కొన్ని వచ్చేసరికి డిక్లైన్ అయిపోయి చచ్చిపోతాయి అనమాట. ఈ కాన్సెప్ట్ని చార్ల్స్ డార్విన్ ఏమన్నారు? చార్ల్స్ డార్విన్ ఏమని చెప్పారు? సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్. ఓకే, అంటే ఏంటి? ఏవైతే టెంపరేచర్స్ని అడాప్ట్ చేసుకోగలవో అవి మాత్రమే సర్వైవ్ అయి ఉంటాయి. మిగతావన్నీ కూడా డిక్లైన్ అయిపోయి ఆఖరికి ఆ నెంబర్ పోతుంది. దానికి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏం కింద పెడతాం? ఎగ్జాంపుల్ ఏం పెడతాం? ఫర్ ఎగ్జాంపుల్ డైనోసార్స్. ఓకే, అండ్ ద ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ కమ్యూనిటీస్ వచ్చేసరికి ఆ సక్సెసివ్ చేంజ్ని ఏమంటారు? ఒక గివెన్ ఏరియాలోని సియర్స్ అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు, వేరియస్ ఏజెస్ నుండి అలా కంటిన్యూ అవుతున్నారు. కొన్ని యానిమల్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మంకీస్, ఫర్ ఎగ్జాంపుల్ మనుషులు, అలా ఒక టైం నుండి ఇంకో టైంకి కంటిన్యూ అవుతున్నదాన్ని సియర్, SERE అని అంటారు. సియర్ అంటారో సీర్ అంటారో అది మీ ఇష్టం. అండ్ దిస్ ఇండివిజువల్ ట్రాన్సిషనల్ కమ్యూనిటీస్ సెవరల్ స్టేజెస్ ఆర్ సీరియల్ కమ్యూనిటీస్ అని చెప్పేసి కూడా అంటారనమాట. ఈ సక్సెసివ్ సీరియల్ స్టేజెస్లోనే ఏంటి అంటే డైవర్సిటీ ఆఫ్ స్పీషీస్ అనేవి పెరిగిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి అంటే రోజెస్ తీసుకోండి, అవి కంటిన్యూ అవుతున్నాయి. రెడ్ రోజ్ అని, పింక్ రోజ్ అని, వైట్ రోజ్ అని, అట్లా డైవర్సిటీ అనేది బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద టెంపరేచర్ బట్టి వస్తూ ఉంటాయి అనమాట. అయితే ప్రెసెంట్ డే కమ్యూనిటీస్ ఇన్ ద వరల్డ్ ఇవన్నీ కూడాను హ్యావ్ కమ్ టు బి బికాస్ ఆఫ్ సక్సెషన్ దట్ హ్యాస్ అక్కర్డ్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ లైఫ్. అంటే ఈరోజు మనం సింహాలని చూస్తున్నాము, పులులను చూస్తున్నాము, లేదా జింకలను చూస్తున్నాం, లేకపోతే జీబ్రాలు చూస్తున్నాం, లేకపోతే మనుషులు చూస్తున్నాము. ఓవర్ ద ఇయర్స్ ఆ టెంపరేచర్స్ని, చేంజెస్ని బేర్ చేసుకొని కంటిన్యూ అయ్యి అలాగ సస్టైన్ అవుతూ ఉంటున్నాం. ఆ సక్సెషన్ని ఇకలాజికల్ సక్సెషన్ అని చెప్పేసి అంటారనమాట. అయితే యాక్చువల్లీ సక్సెషన్ కానీ ఇవల్యూషన్ కానీ అవన్నీ కూడాను సేమ్ టైం ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి అనమాట. అందుకే సక్సెషన్ అనేది ఒక ప్రాసెస్ కింద చెప్తా అనమాట. సో వేర్ నో లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ దేర్, దిస్ కుడ్ బి ఏరియాస్ వేర్ నో లివింగ్ ఆర్గానిజమ్స్ ఎవర్ ఎగ్జిస్టెడ్. సే బేర్ రాక్ అంటే ఎగ్జాక్ట్లీ ఒకవేళ తీసుకుంటే ఒక బేర్ రాక్ ఉంది, ఆ రాక్ దగ్గర ఏదైతే స్టార్ట్ అవుతుందో దాన్ని ప్రైమరీ సక్సెషన్ అంటారనమాట. ఓకేనా? అంటే ఏంటి? ఇవి మనకి సక్సెషన్స్ అనేవి జనరలీ 2 కేటగిరీస్ అనేవి ఉంటాయన్నమాట. ఒకటి ఏంటి? ప్రైమరీ సక్సెషన్ అంటారు. ఓకే, సెకండరీ సక్సెషన్. రెండోది సెకండరీ సక్సెషన్ అని కూడా అనొచ్చు. మేడం ఎలా చెప్తారు దీన్ని?
సో ప్రైమరీ సక్సెషన్ అంటే అర్థం ఏంటి అంటే అస్సలు లేని ప్రదేశంలోని ఏమీ లేని ప్రదేశాల్లోని ఒకవేళ లైఫ్ అనేది స్టార్ట్ అయితే దాన్ని ప్రైమరీ సక్సెషన్ అంటారు. అలా కాకుండా ఉన్న ఏరియాస్లోని కొత్తవి స్టార్ట్ అయితే దాన్ని సెకండరీ సక్సెషన్ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా? సో ఏరియాస్ దట్ సమ్హౌ లాస్ట్ ఆల్ ద ఆర్గానిజమ్స్ that existed there. The former is called primary succession while the later is termed as secondary succession. అంటే అర్థం ఏంటి? లేని దగ్గర క్రియేట్ అవ్వడం అండ్ ఉన్నవి పోవడం అనమాట. ఎగ్జాంపుల్స్ ప్రైమరీ సక్సెషన్ వచ్చేసరికి న్యూలీ కూల్డ్ లావా కానీ, బేర్ రాక్ కానీ, లేదా కొత్తగా క్రియేట్ అయిన పాండ్ కానీ, రిజర్వాయర్ కానీ, ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బయోటిక్ కమ్యూనిటీని జనరలీ స్లోగా ఉంటుందన్నమాట. అండ్ ఒక బయోటిక్ కమ్యూనిటీ ఆఫ్ డైవర్స్ ఆర్గానిజమ్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సాయిల్ అనేది ఉంటుంది అండ్ దాని బేసిస్ బట్టి క్లైమేట్ బట్టి కొన్ని న్యాచురల్ ప్రాసెస్ అనేవి సమ్ హండ్రెడ్స్ టు సెవెరల్ థౌజండ్స్ ఇయర్స్ అనేది ఫర్టైల్ సాయిల్ తయారవుతుంది బేర్ రాక్ మీద. ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ డే థింగ్ అనమాట. ఇలాగా ఫస్ట్ బేర్ రాక్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లావా మ్యాగ్మా అనేది బయటకు వస్తుంది, అది కూల్ సాలిడిఫై అవుతుంది అనమాట. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ పాటు సాయిల్ అనేది ఫార్మ్ అవుతుంది. ఆ సాయిల్ అనేది ఫార్మ్ అయిన తర్వాత సమ్ ఆర్గానిజం ఏదో స్టార్ట్ అవుతుంది. ఆ ఆర్గానిజం నుండి ఇంకొక ఆర్గానిజం దాన్నే ప్రైమరీ సక్సెషన్ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హీ ఈస్ ఎక్స్ప్లెయినింగ్. అండ్ సెకండరీ సక్సెషన్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే వేర్ న్యాచురల్ బయోటిక్ కమ్యూనిటీస్లోని డెస్ట్రో అయిపోయి అబాండన్ అయిపోయి ఫార్మ్ ల్యాండ్స్లో, బర్న్స్లో, కట్ ఫారెస్ట్లోని అవన్నీ ల్యాండ్స్ దట్ హ్యావ్ బీన్ ఫ్లడెడ్. సో తర్వాత ఒకవేళ అంటే ఇలాంటి ప్రాసెస్ ఏమైనా జరిగిన తర్వాత సక్సెషన్ జరిగిందనుకోండి, దాన్నే సెకండరీ సక్సెషన్ అంటారు. ఈ సెకండరీ సక్సెషన్ అనేది ప్రైమరీ కంటే చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే లేని దగ్గర క్రియేట్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట. ఉన్న దగ్గర క్రియేట్ అయిపోవడం అనేది చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఒక ఏరియాలోని డ్రాట్స్ వచ్చి అందరూ వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత మళ్ళీ వర్షాలు పడి సమ్ పంట అనేది బాగుంది, ఈజీగా అక్కడ సక్సెషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. దానికి కొత్త సాయిల్ అవసరం లేదు, కొత్తగా ఏమీ అవసరం లేదు, జస్ట్ వాటర్ అనేది అలా పడితే మళ్ళీ ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిపోతుంది. అందుకే వాటిని సెకండరీ సక్సెషన్ అండ్ దే ఆర్ ఫాస్ట్ అని చెప్పేసి అంటామన్నమాట. అండ్ ఈ ఎకలాజికల్ సక్సెషన్ తాలూకా డెస్క్రిప్షన్ని ఇవంతా కూడా వెజిటేషన్ పైన బేస్ ఉంటుందన్నమాట. ఈ వెజిటేషనల్ చేంజెస్ వల్లే ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, యానిమల్స్ కానీ, మ్యాన్వి అన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా సక్సెషన్ అనేది ముందుకు వెళ్తున్నప్పుడు ద నెంబర్స్ అండ్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ డికంపోజర్స్ ఆల్సో చేంజ్. అందుకే ఎప్పుడైనా సరే సక్సెషన్ జరుగుతున్నప్పుడు వాటిలో ప్రొడ్యూసర్స్ కానీ, కన్స్యూమర్స్ కానీ, లేదా సాప్రోట్రాఫ్స్ కానీ, వీటి తాలూకా నెంబర్ కానీ, కాంపోజిషన్ కానీ చేంజ్ అయ్యే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో ఏ టైం పీరియడ్లోనైనా ప్రైమరీ కానీ, సెకండరీ సక్సెషన్లో కానీ, న్యాచురల్ కానీ, హ్యూమన్ ఇండ్యూస్డ్ డిస్టర్బెన్సెస్లో కానీ జనరలీ ఏ పర్టికులర్ సీరియల్ స్టేజ్ ఆఫ్ సక్సెషన్ నుండి ఎర్లియర్ స్టేజ్కి ఒక్కోసారి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది, లేదా కొత్త కండిషన్స్ జరిగి ప్రొసీడ్ అవ్వడమైనా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి చేంజెస్ అనేవి క్లైమాటిక్ వల్ల కానీ, లేదా కొన్ని స్పీషీస్ వల్ల కానీ, కొన్ని స్పీషీస్ అనేవి ఎలిమినేట్ అవ్వడం వల్ల కూడా జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైనోసార్స్, మళ్ళీ నేను అదే చెప్తాను, డైనోసార్స్ కానీ అలాంటివి. ఎందుకంటే అవన్నీ మనం చూస్తున్నాం కదా, పెద్దవి మనం ఇలా చూస్తూ ఉంటాం కదా, సంథింగ్ పెద్ద టెడీ బేర్స్ లాగా ఉంటాయి అవి సంథింగ్. సో అలాంటివి యాక్చువల్లీ మనం మూవీస్లో చూస్తున్నాం. అవన్నీ కూడా ఇంతకు ముందు ఉండేవి, అవి కొన్ని క్లైమాటిక్ చేంజెస్ వల్ల, కొన్ని స్పీషీస్ కారణాల వల్ల అండ్ అవి బ్రతకలేక కంటిన్యూ అవ్వలేదన్నమాట. సో వాటి బట్టి కూడాను ప్రైమరీ కన్స్యూమర్స్ ఎవరు, టాప్ కన్స్యూమర్స్ ఎవరు, టాప్ కార్నివోర్స్ ఎవరు, ప్రొడ్యూసర్స్ ఎవరు, ఇలాంటివి చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈవెన్ అలాగే సాప్రోట్రాఫ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ అలానే ఇలాగే సేమ్ ప్లాంట్స్ అనేవి కూడా సక్సెషన్ అవుతుంది అనమాట. సో వెదర్ ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ హ్యాబిటాట్ అవనియండి, లేకపోతే వాటర్ అవనియండి, లేదా వెరీ డ్రై ఏరియాస్ అవనియండి, వీటి తాలూకా సక్సెషన్ని ఏమని చెప్పేసి అంటాము, హైడ్రార్చ్ ఆర్ జీరార్చ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ రెండు పదాలు కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో జనరల్లీ ఒక సక్సెషన్ నుండి ఇంకొక సక్సెషన్ జరిగితే దాన్ని మనం ఇందాక ఏమని టర్మ్ చేసుకున్నాం,
సీరల్ అది యానిమల్స్లో కానీ మనుషుల్లో కానీ, అలానే ప్లాంట్స్లో జరిగితే దాన్ని ఏమని అంటారు? ఈదర్ హైడ్రార్చ్ ఆర్ జీరార్చ్ అని చెప్పేసి కోట్ చేస్తామన్నమాట. అయితే ఈ హైడ్రార్చ్ సక్సెషన్ అనేది వెట్టర్ ఏరియాస్లో అనమాట, అండ్ జీరార్చ్ వచ్చేసరికి డ్రై ఏరియాస్లోనమాట. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ప్లాంట్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డెజర్ట్స్లో అనుకోండి జీరార్చ్ అంటాం, లేదు మనకి ట్రాపికల్ ఏరియాస్లో ఈక్వటోరియల్ ఏరియాస్లో అనుకోండి దాన్నే మనం హైడ్రార్చ్ అని కూడా అంటాం అనమాట, సక్సెషన్స్ అనేవి జనరలీ. అయితే ఈదర్ హైడ్రార్చ్ కానీ జీరార్చ్ కానీ సో మీడియం వాటర్ కండిషన్స్కి ఒక్కోసారి, లేదా టూ డ్రై కానీ టూ వెట్ కండిషన్స్కి కూడా తీసుకొస్తూ ఉంటాయి అనమాట. వి డోంట్ నో, ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. సాయిల్ వల్ల అవ్వచ్చు, క్లైమేట్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ప్లాంట్స్ వల్ల అవ్వచ్చు. అండ్ కొన్ని స్పీషీస్ వచ్చేసరికి కొన్ని బేర్ ఏరియాని ఇన్వైట్ చేస్తాయి అనమాట. వాటిల్నే పయోనీర్ స్పీషీస్ అంటారు. అంటే పయోనీర్ అంటే ఏంటి? విచ్ దే హ్యావ్ స్టార్టెడ్, ఎవరు స్టార్ట్ చేశారో దాన్ని పయోనీర్ స్పీషీస్ అని చెప్పేసి అంటారు. అయితే ప్రైమరీ సక్సెషన్లోని రాక్స్ మీద లిచెన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, అయితే వీటి వల్ల కొన్ని సెక్రెట్ సీడ్స్ అవి రాక్ ని డిజాల్వ్ చేస్తాయి. సో దానివల్ల వెదరింగ్ కానీ సాయిల్ ఫార్మేషన్ కానీ జరగడంలోనే హెల్ప్ చేస్తుంది. అండ్ దాని తర్వాతే చిన్న చిన్న ప్లాంట్స్ లైక్ బ్రయోఫైట్స్ కానీ ఇవన్నీ కూడా ఫార్మ్ అవుతాయి. ఎందుకు? కొన్ని అమౌంట్ ఆఫ్ సాయిల్ అనేది ఫార్మ్ అవుతుంది కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక రాక్ అనేది ఉండింది. ఈ రాక్ మీద ఫస్ట్ ఏం ఫార్మ్ అవుతున్నాయి? లిచెన్స్ అనేవి. వీటిల్ని ఫస్ట్ ప్రైమరీ అని కూడా అంటారనమాట. ఓకే, లేదా పయోనీర్ స్పీషీస్ అని కూడా అంటారు. ఇవి కొన్ని యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి అనమాట. ఈ యాసిడ్స్ని రిలీజ్ చేయడం వల్ల ఇవి ఏమవుతాయి? చిన్న చిన్న పీసెస్ కింద మారుతాయి అనమాట. సో ఆ సాయిల్ వల్ల బ్రయోఫైట్స్ కానీ ఇలాంటి ఫార్మ్ అయ్యే స్కోప్ ఉంటుందన్నమాట. అండ్ అలా అలా కొంతకాలానికి పెద్ద పెద్ద ప్లాంట్స్ అవి కానీ కొన్ని మల్టీ స్టేజెస్లోని కొన్ని సబ్ క్లైమాక్స్ ఫారెస్ట్ కమ్యూనిటీ కూడా వెళ్తాయి. ఈరోజు నల్లమల్ల అడవులు లేకపోతే అమెజాన్ అడవులు చూస్తున్నాం కదా, అవన్నీ ఎట్లా ఫార్మ్ అయ్యాయి? ఒకరోజు ఒక రాక్ దగ్గర లిచెన్స్తో స్టార్ట్ అయిందే అయ్యి ఉండదు అది కూడాను. అయితే క్లైమాక్స్ కమ్యూనిటీ అనేది ఎంతవరకు ఎన్వైరన్మెంట్ కాన్స్టెంట్గా ఉన్నంత వరకు కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఒక్కసారి అలా చేంజ్ కానీ జరిగిందంటే వాటిల్లో కూడా చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. అండ్ విత్ టైమ్ ద జీరోఫైటిక్ హ్యాబిటాట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఏ మీసోఫైటిక్ వన్. మీసోఫైటిక్ అంటే ఏంటి? డ్రై కండిషన్స్ కాస్త కొంచెం బెటర్ కండిషన్స్లోకి రావడం. అయితే ప్రైమరీ సక్సెషన్ అనేది ఇన్ వాటర్ అయితే పయోనీర్స్ అనేది స్మాల్ ఫైటోప్లాంక్టన్స్ అంటారు. అండ్ తర్వాత దే ఆర్ రిప్లేస్డ్ విత్ టైమ్ బై రూటెడ్ సబ్మర్జ్డ్ ప్లాంట్స్ అనమాట. అలాగా రూట్ బేస్డ్ ప్లాంట్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఆ తర్వాత యాంజియోస్పర్మ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్స్ అనమాట. దెన్ రీడ్, స్వాంప్స్, మార్షో మీడోస్, స్క్రబ్స్, ఫైనలీ ట్రీస్ లాగా ఫార్మ్ అవుతాయి అనమాట. అయితే క్లైమాక్స్ అగైన్ వుడ్ బి ఫారెస్ట్, మళ్ళీ అగైన్ ఏదైనా సరే ఫారెస్ట్ కింద అనమాట. సో అలాగలాగా వాటర్ బాడీ అనేది ల్యాండ్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ హీ షోస్ దట్ ఎక్వాటిక్ ఎకోసిస్టమ్లోని జీరోఫైటిక్లోని ఎక్వాటిక్లోని ఏ విధంగా అది ఫారెస్ట్ కింద కన్వర్ట్ అవుతుంది ఒక టాప్ పయోనీర్ స్పీషీస్ నుండి అనేది ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు అనమాట. అయితే సెకండరీ సక్సెషన్లోని కొత్త స్పీషీస్ ఏవైతే ఇన్వేడ్ చేస్తాయి కొన్ని ఏరియాస్ని, సాయిల్ పైన కూడా డిపెండ్ అయి ఉంటాయి, వాటర్ పైన డిపెండెన్సీ, ఎన్వైరన్మెంట్ పైన, అండ్ వాటి తాలూకా చేంజెస్ ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనేది. అండ్ వీటి దగ్గర ఆల్రెడీ సాయిల్ అనేది ఉండడం కారణం ద్వారా సక్సెషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ అనేది కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోతారు అనమాట. క్లైమాక్స్ అంటే అర్థం ఏంటి? ఒక చిన్న ప్లాంట్తో స్టార్ట్ అయ్యి ఒక పెద్ద ఫారెస్ట్ కింద అవ్వడం అనమాట క్లైమాక్స్ అంటే. అండ్ అయితే వీటంతటికి కూడా సక్సెషన్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రైమరీ సక్సెషన్ అనేది లో ప్రాసెస్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అనేది టైం టేకెన్ అనేది జరుగుతుంది. వేరాస్ సెకండరీ సక్సెషన్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే అది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ క్లైమాక్స్ అనేది కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి వీడు ఎగ్జాంపుల్ ఇచ్చాడనమాట. సో స్టార్టింగ్ ఫైటోప్లాంక్టన్స్ అనేవి అండ్ అవి రీడ్ స్వాంప్ స్టేజ్కి ఎట్లు వచ్చాయి, సబ్మర్జ్డ్ ప్లాంట్ స్టేజ్ కానీ ఆర్ అదర్వైజ్ సబ్మర్జ్డ్ అంటే ఇలాగ వచ్చేసరికి ఎట్లా ఫార్మ్ అయ్యాయి, అండ్ తర్వాత ఇవి ఏ విధంగా రీడ్స్ అయ్యాయి స్వాంప్స్ లాగా, మార్ష్ మీడోస్ అయ్యాయి, స్క్రబ్ స్టేజ్లోకి ఎట్లా వచ్చాయి,
ఫైనలీ ఫారెస్ట్ ఎట్లా వచ్చేసాయి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్చువల్లీ సక్సెషన్, ప్లాంట్ సక్సెషన్. ఇది మన ఎకలాజికల్ సక్సెషన్ అనేది చూసాము. ప్లాంట్ సక్సెషన్, ప్లాంట్ సక్సెషన్ అనేది ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి హైడ్రార్చ్, ఇంకోటి జీరార్చ్. అదే ఎక్వాటిక్ కన్వర్ట్స్ ఫైనలీ ఇంటూ టెరిషియరీ. అదే కదా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకేనా? అండ్ ఈ విధంగా మనకి ఏంటి అంటే ఇవి కవర్ అయ్యి ఉంటాయి అనమాట. అండ్ తర్వాత వీ షల్ బి గోయింగ్ టు డిస్కస్ అబౌట్ న్యూట్రియన్ సైక్లింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది. సో ఆల్రెడీ మనం ఏంటి అంటే ఈ న్యూట్రియన్ సైక్లింగ్ అనేది మనకి లైక్ ఏ విధంగా జరుగుతుంది ప్లాంట్స్ లో కానీ, ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లైమ్ స్టోన్ అండ్ డోలమైట్ కానీ కాల్సిరస్ సెడిమెంట్స్ నుండి డికే ఆర్గానిజమ్స్ కింద కార్బన్ డైఆక్సైడ్ ఎలా కన్వర్ట్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ సైకిల్ కానీ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా నైట్రోజన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియన్ సైకిల్స్ అని, గ్యాషియస్ టైప్ కానీ లేదంటే నార్మల్. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ కానీ కార్బన్ కానీ, అలానే సెడిమెంటరీ సైకిల్ అనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ కానీ ఫోస్ఫరస్ కానీ. అండ్ వీటి తాలూకా రిజర్వాయర్ అంతా కూడా ఎర్త్ తాలూకా క్రస్ట్ లో ఉంటుంది అనమాట. అయితే కొన్ని ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్, మాయిశ్చర్, యాసిడ్, టెంపరేచర్, ఇవన్నీ కూడాను ఈ న్యూట్రియన్స్ ఏ విధంగా రిలీజ్ అవుతాయి అట్మాస్ఫియర్ లోకి. అండ్ అట్మాస్ఫియర్ నుండి మళ్ళీ మనుషులు ఎలా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ నుండి కూడా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ అనేది మనుషులు పీల్చుకుంటారు. మనుషులు పీల్చి కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తారు. ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ ప్లాంట్స్ తీసుకుంటుంది. దట్ ఈస్ ఏ కార్బన్ డైఆక్సైడ్ సైకిల్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ పాపులేషన్ బేసిస్ బట్టి, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ బేసిస్ బట్టి, హీట్ బట్టి, టెంపరేచర్స్ బట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్ సైకిల్ అనేది బేస్ అయ్యి డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. దట్ ఈస్ వాట్. అండ్ అలానే ఇక్కడ మనకి ఫాస్ఫరస్ సైకిల్ కానీ కార్బన్ సైకిల్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ అలానే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద టాపిక్ ఈస్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అనమాట. అంటే ఏంటి ఎకోసిస్టమ్ మనకి ఏ ఏ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనేది. సో బేసికలీ ఒకవేళ ఒక ఎకోసిస్టమ్ కానీ హెల్దీగా ఉండింది అనుకోండి, అంటే కరెక్ట్ గా వర్క్ చేస్తుంది అనుకోండి, అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ కానీ ఎన్వైరన్మెంటల్ కానీ ఎస్థెటిక్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో వాటిల్ని ఎకోసిస్టమ్ సర్వీసెస్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక హెల్తీ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అనేది ఏంటి అంటే ట్రీస్ కరెక్ట్గా ఎక్కువ ఉన్నాయనుకోండి, అవి మనకి ప్రాపర్ ఆక్సిజన్ని ప్రొవైడ్ చేస్తుంది, వాటర్ ప్రొవైడ్ చేస్తుంది, అండ్ డ్రాట్స్ అవి మిటిగేట్ చేస్తుంది, ఫ్లడ్స్ అవి రాకుండా చేస్తుంది, అండ్ న్యూట్రియన్ సైకిల్ అనేది ప్రాపర్గా జరుగుతుంది, ఫర్టైల్ సాయిల్స్ని ప్రొవైడ్ చేస్తుంది, అండ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ అనేది ప్రాపర్గా ఉంటుంది, బయోడైవర్సిటీ, క్రాప్స్ అనేవి కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతాయి, అండ్ కార్బన్ కూడా ప్రాపర్గా స్టోరేజ్ అవుతుంది ఎట్సెట్రా. ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాయి. అండ్ అలానే ఇన్ఫాక్ట్ కొన్ని ట్రీస్, ఫారెస్ట్ అవన్నీ ఉన్నాయనుకోండి, ఎస్థెటిక్ ప్రాపర్టీస్ అనేవి కూడా ఇస్తుంది, కల్చరల్ కానీ స్పిరిచువల్ వాల్యూస్ అనేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ కూడా హిమాలయాస్కి వెళ్ళడం అనేది కానీ, లేకపోతే మున్నార్, లేకపోతే ఇలాంటి ఏరియాస్కి వెళ్ళాలని ఉంటుంది. ఎందుకు? అక్కడ నేచర్ కానీ ఎన్వైరన్మెంట్ కానీ మనం ఆస్వాదించడానికి. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్థెటిక్ అనమాట. అండ్ వాల్యూ ఆఫ్ సచ్ సర్వీసెస్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది మనం ఎస్టిమేట్ అనేది చేయలేం. కానీ బయోడైవర్సిటీ కాపాడకపోతే మాత్రం మనం డెఫినెట్లీ దానికి రివర్స్ ఫలితాలనే మనం చూడాల్సి వస్తుంది అనమాట. అప్పుడు మనకి ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ కరోనా పాండమిక్ ఎంత కండిషన్ అనేది సీరియస్ కండిషన్కి లీడ్ చేసింది. సో అందుకే రోబర్ట్ కాన్స్టాన్జా అండ్ కొలీగ్స్ అనేవాళ్ళు వీళ్ళు ప్రైస్ ట్యాక్స్ అనేవి నేచర్ తాలూకా లైఫ్ సపోర్ట్ సర్వీసెస్ కి పెట్టడానికి ట్రై చేశారనమాట. అయితే వాళ్ళు ఏమని చెప్పేసన్నారు, $33 ట్రిలియన్ ఏ ఇయర్ ఫండమెంటల్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ మీద చెయ్యాలి అనేది. సో దాని వల్ల ఒకవేళ గ్రాంట్ చేస్తే అవి ఇన్ఫాక్ట్ రిటర్న్ వచ్చేసరికి ట్వైస్ ద వాల్యూ ఆఫ్ జిఎన్పి, అండ్ ఆ రిటర్న్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ తర్వాత దాంట్లో ఉన్న టోటల్ కాస్ట్ అనేది ఎకోసిస్టమ్ సర్వీసెస్ అనేది ఆల్మోస్ట్ 50%, అండ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ అదర్ సర్వీసెస్ లైక్ రిక్రియేషన్ కానీ న్యూట్రియన్ సైక్లింగ్ కానీ అవన్నీ లెస్ దాన్ 10%. అండ్ క్లైమేట్ రెగ్యులేషన్ కానీ హ్యాబిటాట్ కానీ అదంతా కూడా 6% ఈచ్. అలాగా వీళ్ళు ప్రైస్ ట్యాక్స్ అనేవి ఒక్కొక్క సర్వీస్కి కూడా పెట్టడానికి ట్రై చేశారు. అండ్ ఒకవేళ వాటిల్ని కానీ మనం ఒకవేళ ఏంటి కాపాడుకుంటే మనం ఎంత అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో అంతకంటే ఎక్కువ మనకి రిటర్న్స్ అనేవి వస్తాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? యుఎస్ రీసెర్చర్స్ వాళ్ళు ట్రై చేయడం అనేది జరిగింది.
అండ్ ఎస్ దిస్ ఈజ్ ఆర్ ఈకలాజీ చాప్టర్ అండ్ ఐ హోప్ మీకు అందరికీ కూడా అర్థమైంది. అండ్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లోని ఏవైతే ఇంపార్టెంట్ అవన్నీ కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మినాలజీ కవర్ చేయడం అనేది జరిగింది. అండ్ డూ రిమెంబర్ దట్ ఇఫ్ అట్ ఆల్ మీరు ఇప్పుడు ఎలా అయితే వర్డ్ టు వర్డ్ నేర్చుకున్నారో అలానే ప్రతిదీ కూడా వర్డ్ టు వర్డ్ మీరు ఎన్సీఆర్టీస్ నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఆ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది మీకు. అయితే జస్ట్ 1 ఇయర్కే 4,999కి మీకు ఎన్సీఆర్టీ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలా కాకుండా మీరు ఒకవేళ యూపీఎస్సీ ఇన్ఫైనిటీలో జాయిన్ అయ్యారనుకోండి అన్నీ మీకు ఇంకా కాంప్లిమెంటరీ వస్తాయి అనమాట. అది జస్ట్ 48,000 రూపీస్కే ఇప్పుడు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీని రిలేటెడ్ మీకు ఎవరికైనా నెంబర్ కావాలి అంటే మీరు ఫాస్ట్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే సంక్రాంతి ఆఫర్ టైం లోపలే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ డూ రిమెంబర్ దాట్ ఎన్సీఆర్టీ మీకు చాలా చాలా బేసిక్. ఇక్కడ టర్మినాలజీస్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటేనే ఫ్యూచర్లో కార్బన్ సైక్లింగ్ అంటే ఏంటి, కార్బన్ క్యాప్చర్ అంటే ఏంటి, కార్బన్ స్టోరేజ్ అంటే ఏంటి అలాంటివి మీకు అర్థమవుతాయి. అసలు ఈ పదాలు బేసిక్ పదాలు మీకు అర్థం కాకపోతే కన్వెన్షన్స్ ఏ విధంగా అర్థమవుతుంది. సో అందుకే ఎన్సీఆర్టీస్ అనేవి డూ ప్లే ఏ క్రూషియల్ రోల్. Okay, so this is it for today students. Have a good day, all the very best, and tomorrow we shall be going to deal with another chapter and ఎప్పటికప్పుడు ఎన్సీఆర్టీ parallel గా నాతో పాటు మీరు చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? So take care, have a good day.